లెజెండరీ యాక్టర్, కమిడియన్, లెజెండరీ హీరో, డాన్సర్ ఇట్లా ఎన్నో చెప్పుకుంటే 1800 పైన నటించారు సినిమాలలో. సో మరి ఎవరో కాదు యాక్టర్ బాబు మోహన్ గారు. ఈ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో మీరు ఏ రిహార్సల్ లేకుండా అవును, రిహర్సల్ లేదు. కర్మ టేక్ 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 అంటూ అని అన్నారు. టేక్ చేసాం. అయ్యో మేమేందండి కామెడీ చేసుకుంటే వాళ్ళు ఏదో ఇట్టిట్టే. సరే, ఇప్పుడు మీరు ఒక హీరోగా, ఒక కమెడియన్గా, ఒక సైడ్ యాక్టర్గా, ఒక డాన్సర్గా ఇలా ఎన్నో అద్భుతాలుగా నటించారు. మరి మీకు ఏది ఇష్టం ఉంటుంది ఎక్కువగా? అంటే మనకి ఇదే రోల్ ఉంటే బాగుంటుంది అండి, మనం ఎట్లా అనుకుంటాము. ఇది సినిమా ఇండస్ట్రీ, మనం శాసించే స్థాయి కాదు కదా. ఏది చెప్తే అది చేసే స్థాయి. సడన్గా ఏదో నేను డ్యూటీలో పోతూ చూసి ఆగి ఏంటి అక్కడ ఏం జరుగుతుందంటే, కానీ అందరికీ నచ్చటం అనేది నా అదృష్టం, అందరూ నన్ను అభిమానించడం అనేది నా అదృష్టం. మీరు ఉద్యోగం వచ్చేదాకా మీ లైఫ్ ఎలా ఉండే, ఆయనతో ఉన్న జ్ఞాపకాలు కానీ ఎలా ఉన్నాయి? చాలా చాలా. ఇక అది స్ట్రగుల్ కదా, అమ్మలేని లైఫ్ అంటే అది పట్ట పగలే కటిక చీకటి అయినట్టుగా ఉండేది అంతే. ఇక అంతకంటే, ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడేమో చాలా ఇదిగా ఉండేది. అలాంటి ఇల్లు ఒక్కసారి చీకటి అయిపోయింది, అనాథరం అయిపోయింది, ఎవరు చూసేవాళ్ళు లేకుండా అయిపోయారు. అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు. కానీ చూస్తూనే టప్పన చీకటి అయిపోతే ఎలా ఉంటుంది, కళ్ళు కనపడక. అలాంటి పొజిషన్లో సినిమా యాక్టర్ అయితే అనుకోలేదు, అయ్యాను. హీరో అయితే అనుకోలేదు, అయ్యాను. డ్యాన్సులు వేస్తాను అనుకోలేదు, వేసాను. కామెడీ చేస్తాను అనుకోలేదు, చేశాను. ఎవడు కాదన్నా ఇది నన్ను తప్పించలేరు. నేను ఎదుగుతూ ఉంటే తొక్కేయడానికి కానీ ఎవడిది జాగేరు ఈడ, నువ్వెవడు నన్ను తొక్కడానికి? పొలిటికల్గా మీ జర్నీ, మీరు పడ్డ కష్టాలు కానీ? పొరపాటున రాదు. పోటీ చేయమన్నారు, పోటీ చేశాను, ఎమ్మెల్యే అయ్యాను. ఒకసారి జాలే అనుకున్నాను. నో 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 నో. సెకండ్ టైం ఆయన మంత్రి అయ్యాను, 2 రాష్ట్రాలకి క్యాబినెట్ మినిస్టర్. నేను రెండోసారి పోటీ చేయడానికి కారణమే అది. నేను నో అన్నోన్ని రెండోసారి చెయ్యాలి, ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి, ఇలాంటి వాళ్ళ కోసం పనిచేయాలి. అందుకే అన్నగారు పార్టీ పెట్టిండా, పాలిటిక్స్లోకి వచ్చిండా అనుకున్నాను. పాపం చాలామంది ఏఐ చేస్తాడు, నాకేం చేస్తాడు అని దిక్కులు చూస్తుంటారండి పేదవాళ్ళు. ఇల్లు లేక, ఇల్లు గడవక, పిల్లలంతా చేతులకు రాక, చదువులు లేక అల్లాడుతుంటారండి గ్రామీణ ప్రాంతం. అలాంటి వాళ్ళ కోసం పనిచేసిన, ఇల్లు లేని ఇక్కడ అసలు ఊర్లే కట్టించిన. వెల్కమ్ టు అనంతర. ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. లెజెండరీ యాక్టర్, కమిడియన్, లెజెండరీ హీరో, డాన్సర్ ఇట్లా ఎన్నో చెప్పుకుంటే 1800 పైన నటించారు సినిమాలలో. సో మరి ఎవరో కాదు యాక్టర్ బాబు మోహన్ గారు. సో నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సార్కి అసలు చాలా హెల్త్ అసలు చాలా బాగలేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను కదా. అవును, చాలా బాగున్నారు. ఇప్పటికప్పటికి రెస్ట్లెస్ రా, కొద్దిగా తిరుగుడు అయింది. కొంచెం ఇక డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు. కొంచెము బ్యాక్ పెయిన్ వచ్చిందిరా, దాంతో కొంచెం ప్రాబ్లం అయింది. చాలామందికి తెలుసు. అవును, అట్లా. ఇప్పుడు ఓకే. ఓకే, ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు 1800 పైన సినిమాలు? నేను ఎప్పుడు చూసినా నాకేం తెలుసు, అంతే గతంలో అయిపోయిందంటారా? చేసాం, అయిపోయా. ఓకే, నాకు బాగా ఇప్పటికి కూడా చూస్తూ నవ్వుకున్న సీన్లు చాలా ఉన్నాయి. ఇప్పటికంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మీ సీన్లు చూస్తూనే ఉండొచ్చు. అంటే అంత ఏజ్
తక్కువ ఎక్కువ ఇట్లా మాట్లాడకండి. నేను తక్కువ ఏజ్ అమ్మాయినే. కాదురా, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అంటారు. మరి మా పరిస్థితి ఏంటి ఆ, అంటే మేము అంతే ఆగిపోయిందా మా ఏజ్? లేకపోతే మీరు ఎప్పటికైనా మేము లెజెండరీ కదా. 90 ఏళ్ళు 100 ఏళ్ళు పెద్ద గడ్డాలు వేసుకున్నట్లు కనపడుతున్నామా? కోట శ్రీనివాసరావు గారు ఆయనతో ఉన్న విజువల్స్ కానీ, ఆయనతో ఉన్న మూవీ విజువల్స్ కానీ, మీ యాక్టింగ్ కానీ, ఆ, ఇవి ఇంకా ఎప్పటికీ మెమరబుల్లే ఉంటున్నాయి కదా. అది మాకే విచిత్రంగా ఉంటుందిరా. ఆ, మేము అవి ఎట్లా చేసామో ఏమో. మీరు ఇప్పటికీ చూస్తూ ఉంటారా సార్ ఎప్పుడైనా మీ సీన్స్ పెట్టుకొని కానీ? అంటే ఈ కరోనా టైం నుంచి స్టార్ట్ అయిందిరా. సార్ ఈ సీన్ మీకు గుర్తుందా అని క్లిప్స్ పంపటం, మేము అది చూసి అరే భలే చేసామే, ఎట్లా చేసి ఉంటాం ఇది అని మేము అనుకోవటం. మరి ఆ మధ్య కోటగారిని ఏడిపించేసి ఏదో సినిమా, నేను అతను తొరితి అంటాను, కొంచెం గుండు ఉంటుంది, అది వేరే సినిమాలో గుండు కొట్టారు. ఆ రోజుల్లో ఆ క్యారెక్టర్ డైరెక్టర్ అన్నాడు, ఏ ఇట్లే బాగుంది విగ్గు గిన పెట్టొద్దు అన్నాడు. సరే ఓకే, ఎట్లా ఎట్లా ఎలా ఉండమంటే అలా ఉండేది మేము. అవును, చూస్తుంటే అర్థమవుతుంటుంది. కొన్ని సీన్స్లో అయితే జస్ట్ పెద్ద షర్ట్ లోడాస్ది షర్ట్ వేసుకొని కొన్ని సినిమాలు ఆయనతో అలానే ఉన్నాయి. ఎలా జీవించమంటే అలా జీవించేశారు మీరు. యాక్టింగ్ అన్నారు, ఏం చేయమంటే అది చేసేది, అది జీవించినట్టుగా వచ్చేది. ఓకే ఓకే సార్. అసలు మీరు అనుకొని వెళ్ళిన యాక్టింగేనా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన యాక్టింగేనా? మేమేం చేసాం మాకు తెలీదు, చేసామంతే. అంతే అంటారు? ఓహో అన్నారు అంతే. ఓహో అని ఇక్కడ షూటింగ్ డైరెక్టర్లు వీళ్ళు అంటాం కాదు, జనం కూడా ఓహో అన్నారు. ఆహా అని మేము అన్నాం అంతే. ఓకే, అంటే మీరు అనుకున్నారా సార్ మీ చిన్నతనంలో యాక్టింగ్ వైపు? ఒక సినిమాలలో నేను అంటే ఒక హీరోగా చేశారు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, ఒక డాన్సర్గా కూడా చేశారు. ఇంకా ఎస్పెషల్గా చెప్పాలంటే సౌందర్య గారితోని ఒక డ్యాన్స్ చినుకు చినుకు సాంగ్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన డ్యాన్స్ ఏనా అదంతా? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి. యమా హైమీలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో నేనేదో కమెడియన్, నేనేదో డ్యాన్స్ చేస్తే అది అంత పెద్ద హిట్ అయిద్దని 365 days కంటిన్యూగా థియేటర్లో ఫుల్ ఉండే. 365 days అసలు ఆడి 365వ రోజున సెకండ్ షో హౌస్ఫుల్ చూసిన చిన్న విషయం అది. ప్రేక్షక దేవులు ఇప్పటికీ చినుకు చినుకు అందలితే పెళ్ళిళ్ళు నేస్తే డ్యాన్సులు వేస్తూనే ఉంటారు ఇప్పటికీ. అవును, ఆ మధ్య అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు మేము కలిసాము, సరదా మాట్లాడుకుంటున్నాము ఈ సినిమాల గురించి, నవ్వుకుంటున్నాం బాగా. నువ్వే చేయించినావన్నా, నువ్వు ఇట్లా అది దాన్ని నేను చేయించాను, నువ్వు చేసావు అని కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి అన్న నువ్వు అది ఇదని అట్లా మాట్లాడుకుంటుంటే, అచ్చిరెడ్డి అన్న జనరల్గా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాం చేసి, బాబుమోహన్ గారు ఇప్పుడు మాయలోడ్లో ఆ సాంగ్ చినుకు చినుకు అంతలతో సాంగ్, అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యి సాంగ్ రిలీజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పన్నాడు. ఏమో అన్నా అంటే 33 సంవత్సరాలు అయింది అన్నాడు. అది నిన్ననే రిలీజ్ అయినట్టుగా ఉంటుంది మనకు. పుట్టలేదు సార్ నేను అప్పటికి. అది మాయలోడు సాంగ్ రిలీజ్ అయ్యే 33 సంవత్సరాలు అయితే ఇక మా సంగతి ఏంటో, మాకు అంతకుముందు ఎంత వయసు ఉండాను, ఇప్పుడు ఎంత, ఈ 33 కలిపితే ఎంత అయిందో కదా మాకు మాత్రం తెలియదు. మేము అట్టనే ఉన్నాం అనుకుంటున్నాం, మాయలోళ్ళు ఎప్పుడు ఎట్లున్నాం అట్టనే ఉన్నాం అని. జాలీగా మీరు ఎప్పుడన్నా వింటూ ఉంటారా మీ పాటలు మీరు? అయ్యో వింటమే కాదు, ఎట్లా చేసాము అసలు సాధ్యమా? అట్లా ఉంటుంది. ఒక సాంగ్ ఉందండి, లారెన్స్ లైఫ్ ఇచ్చిన సాంగ్ అది. నేను 5 పాటలు దాకా ఇచ్చిన నా సినిమాలలో లారెన్స్కి. అందులో ఒక పాట గుమ్మచ్చి గుద్దుకుంది యా 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 అనే పాట ఉంటుంది. అక్కుం బక్కుం అనే సినిమాలో నా సోలో సాంగ్. అసలు ఆ సాంగ్ డ్యాన్సు ఏంటి అసలు,
మీరు గూగుల్ పెట్టుకొని చూడండి. బీజం మ్యూజిక్ అంతా ఒకటే షాట్. 2 బీజమ్స్ ఉంటాయి, 2 ఒకటే షాట్. అసలు మ్యూజిక్ ఎంత స్పీడ్ అనుకుంటున్నారు? జంగ్ చక 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 చక, దానికి డ్యాన్స్ టక్ 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 ఎట్లేసామో తెలియదు. అసలు లారెన్స్ ఆ సాంగ్ చూసి చిరంజీవి గారు లారెన్స్ గారికి ఒక పాట ఇచ్చారట. ఫస్ట్ చిరంజీవి గారి దగ్గర ఇంటర్వ్యూ ఆ సాంగ్తోనే అని విన్నా నేను. ఓకే, ఈ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో మీరు ఏ రియాసల్ లేకుండా డైరెక్ట్ వేసిన స్టెప్స్ అదే రియాసల్ స్టెప్స్ అని అన్నారు, అది నిజమేనా? అవును, రిహర్సల్ లేదు. కర్మ టేక్ అంటూ అని అన్నారు. టేక్ చేసాం. అయ్యో కాదు మళ్ళీ వన్ మోర్ లేదు ఓ బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం అన్నారు. అయిపోయింది. 2 రోజుల్లో సాంగ్ అయిపోయింది. 2వ షాట్ లేదు. ఇక ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు మీరు ఆ సాంగ్. ఆశ్చర్యం కాదు, పిచ్చిలేసింది. ఏంటి అసలు ఏం తీస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నాను నేను అర్థం కాలేదు. పాట సూపర్ హిట్ అని పెద్ద టాక్ వచ్చేసరికి పెద్ద వాళ్ళ నోరులోంచి, చిరంజీవి గారి లాంటి వాళ్ళలోంచి పెద్ద వాళ్ళు నీ పాటతో హిట్ సినిమా అని అంటుంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చెప్పండి. అది చిరంజీవి అనాలి. చిరంజీవి గారు నీ పాటతో సినిమా హిట్ అని. మేమేందండి కామెడీ చేసుకుంటే వాళ్ళు ఏదో ఇట్టిట్టే కామెడీ సాంగులు వేరు, కానీ అసలు అట్లా అది విచిత్రం. అసలు డేర్ చేసిన కృష్ణారెడ్డి గారికే దక్కుద్ది. అది మేమేం చేయలేదు, ఏం చేసినో తెలియదు. స్టార్ట్ కెమెరా యాక్షన్ ఇట్టిట్ అన్నం అయిపోయింది. కానీ అక్కడ కెమెరాలో అలా బంధించబడ్డామంటే అది గ్రేట్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక హీరోగా, ఒక కమెడియన్గా, ఒక సైడ్ యాక్టర్గా, ఒక డాన్సర్గా ఇలా ఎన్నో అద్భుతాలుగా నటించారు. మరి మీకు ఏది ఇష్టం ఉంటుంది ఎక్కువగా? అంటే మనకి ఇదే రోల్ ఉంటే బాగుంటుంది అండి. మనం ఎట్లా అనుకుంటాము, నాకు ఇష్టం, ఇది తీయండి అని చెప్పగలుగుతామా? ఇది సినిమా ఇండస్ట్రీ, మనం శాసించే స్థాయి కాదు కదా. ఏది చెప్తే అది చేసే స్థాయి. వాళ్ళు పెడుతున్నారు, మేము చేసుకుంటూ పోయినాము. అవి ఏం చేసినామో మాకు తెలియదు, ఎలా హిట్ అయినాయో మాకు తెలియదు. జనానికి నచ్చింది, ఓకే, తీసిన ప్రొడ్యూసర్కు డైరెక్టర్కు నచ్చింది. చాలు, మా జన్మధాన్యం అనుకున్నాం. అవును. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పట్లో ఏదైనా డ్యాన్స్ చేయాలో, ఒక స్టెప్ చేయాలంటే కూడా డ్యాన్స్ నేర్చుకొని కానీ, రిహార్సల్ నేర్చుకొని కానీ ఇలా చేస్తూ ఉంటారు. అప్పుడు టైంలో మీరు డ్యాన్స్ నేర్చుకున్నారు, కనీసం అట్లీస్ట్ డ్యాన్స్ స్కూల్ కానీ ఇలాంటివి ఏమైనా ఉండేనా? అస్సలు ఉద్యోగం దొరికితే చాలు అనుకున్నామండి. ఉద్యోగం చేసుకుంటున్నాను హ్యాపీగా. సడన్గా ఏదో నేను డ్యూటీలో పోతూ చూసి ఆగి, ఏంటి అక్కడ ఏం జరుగుతుందంటే షూటింగ్ అంటే అట్లా షూటింగ్ చూద్దాం అది పోయి చూస్తే అక్కడ అది ఆయన సరిగ్గా చేయకపోతే నన్ను పిలిచి ఆయన ఇందులో ఎవరైనా ఈ డైలాగ్ చెప్తారా అంటే నేను చెప్తాను అన్న డైలాగ్ చెప్పిన. గ్రేట్. అసలు అట్లా చూడడానికి వెళ్ళి నీకు ఎట్లొచ్చిందా డైలాగ్ అంటే, మరి ఆయన 10-12 టేకులు అయినాయి కదా, నాకు బైహాడ్ అయిపోయింది అన్న. నటిస్తావా సినిమాలో? నటిస్తా. ఈ క్యారెక్టర్ చేస్తా. డ్రెస్ తీసి నాకేంటి ఇప్పా రెడీ టేక్ చేసిన, సపాట్లు కొట్టారు, సినిమా యాక్టర్ అయిపోయినా. అంతేగాని దాని గురించి ఏదో ఊహించుకొని షాప్కి వెళ్ళి మంచి కటింగ్లు చేయించి హెయిర్ స్టైల్ అబ్బే పొద్దుటి నుంచి ఉద్యోగంలో తిరిగి ఆ చెమటతోనే పోయినా. ఆ చెమట మీద డ్రెస్ వేసారు, అది కూడా చెమట అయింది. ఏం చెప్పినో నాకు తెలియదు. బ్రహ్మాండం అని చప్పట్లు కొట్టారు, అయిపోయింది. అంతే సినిమా యాక్టర్. ఓకే, సో అక్కడ మీకు ఉద్యోగం దొరకని టైంలో తిరిగి ఉద్యోగంకి తిరిగి షూటింగ్ జరుగుతున్న టైంలో వెళ్ళి నించుంటే, ఉద్యోగం కాదు ఉద్యోగం చేస్తున్నా, సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్, నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. అవును సార్, రేషన్ షాప్కి మీరు ఇన్స్పెక్టర్గా చెకింగ్కి పోయి, అవును ఈ పూట నా కోట అయిపోయింది అని అటు చూస్తే షూటింగ్ జరుగుతుంది. సరేలేదే మాకు తొందరగా అయిపోయింది కదా, ఇవాళ నా డ్యూటీ, నాకు కేటాయించిన పని. నేను ఎన్ని షాపులు చెక్ చేయాలో చెక్ చేశాను. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు రిపోర్ట్ చేసుకొని. అనుకోని చూస్తే షూటింగ్ అన్నారు. సరే చూద్దామని పోయినా, అంతే. నేను అప్పుడు ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీని. అయ్యో, ఇప్పుడు యాక్టింగ్ అవుతున్నా కూడా మీరు ఈ ఎంప్లాయీగా ఎప్పుడు మానలేదు కదా? అంటే మీరు ఫేమ్ వచ్చేదాకా కూడా ఉద్యోగం మొదలలేరు?
అంకుశం తర్వాత ఇక 10 సినిమాలు బుక్ అయిన వారం రోజుల్లో లీవ్ పెట్టాల్సి వచ్చింది. నేను లీవ్ పెట్టుకోవచ్చు, నేను పర్మనెంట్ ఉద్యోగిని కాబట్టి నేను 5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పేతో లీవ్ పెట్టచ్చు. 5 సంవత్సరాల ఒకరోజు ముందు డ్యూటీలో జాయిన్ అయితే మళ్ళీ నా ఉద్యోగం నాకు ఉంటుంది. 5 ఏళ్ళు లీవ్ పెట్టచ్చు అని నేను లీవ్ పెట్టేసిన. లీవ్ అంటే ముందు 1 మంత్ పెట్టి, మళ్ళీ ఒక 1 మంత్ పెట్టి, మళ్ళీ ఒక 3 నెలలు పెట్టి, అట్లా ఒకసారి 5 సంవత్సరాలు అంటే రిమూవ్ చేసి పారేస్తారు. అట్లా చూస్తే రోజుకు అసలు అంకుశం రిలీజ్ అయిన 3వ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినాక ఇంకా ఉద్యోగం అని ఆలోచిస్తాము. 10 సినిమాలు ఏంటి, నేను బిజీ అయిపోవటం ఏంటి, చూస్తే అసలు ఏ నెల చూసినా గ్యాప్ ఉండేది కాదు, పోతూనే ఉంది 50 అయినాయి, 100 అయినాయి, 200 సినిమాలు పోతూనే ఉండే బండి. కనుక దాసరి గారే ఎరా ఉద్యోగం ఏం చేసామంటే లాంగ్ లీవ్లో ఉన్నావు సార్ అన్న. ఇంకా లాంగ్ లీవ్ ఏంటిరా, నువ్వు అయిపోయినావు, నువ్వు టాప్కి వెళ్ళిపోయినావురా. కొందరు ఇండస్ట్రీకి అవసరం, కొందరికి ఇండస్ట్రీ అవసరం. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి అవసరం లిస్టులోకి వచ్చేసినావు, ఇంకా ఉద్యోగం గురించి ఆలోచిస్తామంటారా? ఫుడ్ రిజర్వేషన్లో పెట్టుకుంటావు, ఓ రిజైన్ చేయపోరా, రిజైన్ చేసే ఇంకొకటి కానీ ఉద్యోగం పాపం ఫుడ్ దొరుకుద్ది అన్నాడు. ఆ మరుసటి రోజు పోయి రిజైన్ చేసి దాసరి గారు చాలా సంతోషపడ్డారు. ఎరా మధ్యాహ్నం లేవేం భోజనానికి, ఎక్కడికి వెళ్ళావు అంటే, సార్ మీరు ఉద్యోగం రిజైన్ చేయమన్నారు కదా, లంచ్ టైంలో పోయి రిజైన్ చేసి వచ్చినాను. చేసావా, రిజైన్ చేసేసావా? అరే వెరీ హ్యాపీ అని కౌగులించుకున్నాను. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా తేడాలు ఉన్నాయి కదా, మీరేమంటారు అసలు? అంటే ఆ వాతావరణం చూసారు కదా సార్. ఏ వాతావరణమైనా నటించడం, నటన ఒకటే, సినిమా కూడా అంతే. కాకపోతే పనితీరులో తేడాలు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఒక రకంగా దువ్వుకుంటారు, ఒక రకంగా పనిచేస్తారు. మీ సిస్టర్ ఉందనుకోండి, ఆమె ఒక రకంగా పనిచేయచ్చు. టేస్టులు కూడా తేడాలు ఉంటాయి. మీకు ఒక టేస్ట్ నచ్చుద్ది, మీ బ్రదర్కి ఒక టేస్ట్ నచ్చుద్ది. లైక్ దట్ ప్రేక్షక దేవుళ్ళల్లో కూడా టేస్టులు వేరుగా ఉంటాయి. ఓకే, చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారా? మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, మీరు లైఫ్ లీవ్ చేసింది కానీ, ఎడ్యుకేషన్ కానీ? ఓ చాలా ఉన్నాయి. అది ఇక ఒకటితో పోదు. ఓకే, తల్లిదండ్రులతోనే సార్. అంటే చిన్నప్పుడు నేను క్లాస్ ఫస్ట్గా, స్కూల్ ఫస్ట్గా ఉండేవాడిని. నేను గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్గా ఉండేవాడిని. అన్ని గేమ్స్ ఆడేవాడిని. స్కూల్ డే జరిగితే ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ అని పిలిస్తే నేను ప్రైజ్ తీసుకొని కిందికి అన్ని ప్రైజులు నీకే కదా, ఎన్నే ఉండు, కిందికి పోయి పైకి ఏమొస్తామనే వాళ్ళు టీచర్స్. బాగా లైక్ చేసేది కూడా నన్ను టీచర్సే. కొంతకాలం ఒక దశలో మా అమ్మగారు చనిపోతే 3వ తరగతిలో టీచర్సే నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకొని, మేము పంపం, మా దగ్గర ఉంచుకుంటాం మా బిడ్డలాగా, మేము చదివిస్తాం బాబుని, పంపమంటే మా నాన్న బాగా బాధపడ్డాడు. నేను కూడా సార్ నేను మా నాన్నతో వెళ్ళిపోతా అని ఏడిస్తే పంపారు. అట్లా టీచర్స్ కూడా నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు. అది నా అదృష్టం. ఉద్యోగిగా ఉన్నప్పుడు ఆఫీసర్స్ లైక్ చేసేవాళ్ళు. సినిమా ఫీల్డ్కి వచ్చినాక డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, నా సహనటులు అందరూ నన్ను లైక్ చేశారు. మీ మనసు సార్, అది నా అదృష్టం. నేను అంటాం ఏంటంటే, అందరికీ అంటే కొందరికి నా యాటిట్యూడ్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అందరికీ నచ్చటం అనేది నా అదృష్టం. అందరూ నన్ను అభిమానించడం అనేది నా అదృష్టం. అందరూ నన్ను ప్రేమించడం అనేది నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను. ఓకే సార్, ఇప్పుడు చిన్నతనంలోనే మదర్ లేకుండా 3rd క్లాస్ నుంచే డాడీతోని పెరిగారు కదా సార్. ఇప్పుడు తండ్రితోని ఎన్ని కష్టాలు పడి కానీ మీరు ఉద్యోగం వచ్చేదాకా మీ లైఫ్ ఎలా ఉండే, ఆయనతో ఉన్న జ్ఞాపకాలు కానీ ఎలా ఉన్నాయి? చాలా ఇక అది స్ట్రగుల్ కదా. అమ్మలేని లైఫ్ అంటే అది పట్ట పగలే కటిక చీకటి అయినట్టుగా ఉండేది అంతే. ఇక అంతకంటే ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడేమో మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి, చాలా ఇదిగా ఉండేది.
అలాంటి ఇల్లు ఒక్కసారి చీకటి అయిపోయింది, అనాథలం అయిపోయాం, ఎవరు చూసేవాళ్ళు లేకుండా అయిపోయాం. అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు. కానీ చూస్తూనే టప్పన చీకటి అయిపోతే ఎలా ఉంటుంది, కళ్ళు కనపడక. అలాంటి పొజిషన్లో మా నాన్న, మా పెద్ద మేనమామగారు ఉండేవారు, ఆయన మిలిటరీ మ్యాన్ పనిచేశారు, రాజయ్య గారు అని ఉండేది, ఆయన బాగా హెల్ప్ చేశాడు మాకు. మేము సెట్ అయిన దాకా మమ్మల్ని దగ్గర పెట్టుకొని బాగా చూశాడు. ఆయనే మాకు దారి చూపించిన ఒక మహానుభావుడు మా మేనమామ రాజయ్య గారు. ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయా? ఎటో వెళ్ళిపోతాం కదా మరి, ఒక్కొక్క ఎపిసోడ్ అయిపోతుంది. స్ట్రగుల్స్. ఓకే సార్, మీరు సినిమా ఇండస్ట్రీలో అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తారు? నాకు తెలిసి అస్సలు. ఆడుతూ పాడుతూ నో స్ట్రగుల్స్. ఓకే, అసలు ఆడుతూ పాడుతూనే అదే అదే అంతే తప్ప మాకు స్ట్రగుల్ అనేది ఎక్కడ ఎదురుగాలే. ఈ డేట్లు అడ్జస్ట్మెంట్ కాకనే దాసర్ గారు డేట్లు అడిగితే లేవని, రామనాయుడు గారు డేట్లు అడిగితే లేవని, ఎట్లనన్నా చేయనంటే అటు నుంచి ఒక హాఫ్ డే, ఇటు నుంచి ఒక హాఫ్ డే తెచ్చి అడ్జస్ట్ చేసే కాడ మేము స్ట్రగుల్ అయినాం తప్ప ఏ సినిమాని వదిలిపెట్టలేదు. అడ్జస్ట్ చేసుకొని చేసినాం, రాత్రి బొబ్బలు చేసినాం, నిద్రాహారాలు మాని చేసినాం. కానీ డబ్బులు ఎంత ఇస్తారు అని ఏనాడు అడగలేదు, ఏ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలేదు. ఇది మా అదృష్టం అని పనిచేసినాం అంతే. అందుకనే మమ్మల్ని అందరూ ప్రేమించేవాళ్ళు. అరే కష్టపడి పనిచేస్తారు వీళ్ళు, అంటే కావాల్సింది ఇచ్చేవాళ్ళం. మళ్ళా వాళ్ళు ఊహించనిది ఇచ్చేవాళ్ళం. ఎట్లా చేసేదో మాకు తెలియదు. కోటను కూడా అనేవాడు, అరే బాబు నువ్వు ఇట్లా చేయరా, నేను ఇట్లా చేస్తా, బాగుంటుందిరా, నేను అట్లా అన్నాను, యాక్టింగ్ రా, అట్లా నువ్వు ఫీల్ కావద్దు, నువ్వు నన్ను నేను అదేంటరా అంట ఇట్లా చెప్పేవాడు. అట్లా కోఆర్డినేట్ చేసి మనం ఇట్లా చేద్దామని నటించటం అలా, అది కూడా మా అదృష్టమే, నా అదృష్టము. కోటగారు లాంటి సీనియర్ నటుడు నన్ను ప్రేమించి ఇట్లా చెయ్యి అట్లా చేయి అని చెప్పటం అదృష్టం కదా. అవును. ఓకే, మీకు ఈ సినీ ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా సార్? అందరు ఇష్టం. అందరు నన్ను ఇష్టపడేవారు కనుక అందరూ మంచి ఆన్సర్స్ చెప్తారు. అందరు ఆర్టిస్టులు నన్ను ప్రేమించేది, నేనందరితో ప్రేమగా ఉండేది, అందరూ నన్ను సొంత మనిషిగా చూసుకునేవాళ్ళు. ఎవరు నా విషయంలో సరే ఈర్ష్యపడేది మనకు కనపడదు కదా, అదేదైనా ఉంటే ఉండొచ్చునేమో, ఒకళ్ళో ఇద్దరు ఉంటే ఉండొచ్చునేమో. కానీ నేను వాళ్ళ విషయంలో నేనేం కేరే చేయలేదు, అసలు అది పట్టించుకోలేదు, అది నా దృష్టికే రాలేదు అసలు. కానీ వాళ్ళు వీళ్ళంటే విని ఎవరు ఇచ్చి వాళ్ళకి ఆనందం, వాళ్ళు ఏం చేసుకుంటే నాకేంటండి. నేను అనుకోలేదు సినిమా యాక్టర్ అయితే అనుకోలేదు, అయ్యాను. హీరో అయితే అనుకోలేదు, అయ్యాను. డ్యాన్సులు వేస్తాను అనుకోలేదు, వేసాను. కామెడీ చేస్తాను అనుకోలేదు, చేశాను. ఇది పూర్వజన్మ సుకృతం, ఎవడు కాదన్నా ఇది నన్ను తప్పించలేరు. అంతే, ఏడుస్తే ఏడ్చుకొని అనుకునేవాడిని, అది పట్టించుకునేవాడిని కాదు. మళ్ళా ఎవరి గురించి అయితే నేను అది విన్నానో అతనికి ఎదురు వస్తే బాగున్నావా అని మంచిగా మామూలుగా ఉండేది. కానీ వాళ్ళల్లో కొంచెం నాకు అనిపించేది, నేను ఇంత ప్రేమగా మాట్లాడితే సైలెంట్ అయినరేంటి అనుకునేది. అంటే సిగ్గుపడే వాళ్ళని నాకు తర్వాత అర్థమైంది. అలాంటి వాళ్ళు ఎవరు అక్కడొకడు ఉంటే నా కలుపుకులుతనానికి, నా మంచితనానికి, నేను అసలు నా గురించి అనుకున్నారా వీళ్ళు అని తెలిసి కూడా నేను అసలు నాకు ఏం తెలియనట్టుగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండేది చూశారు. అది గొప్పతనం. సిగ్గుపడేవాళ్ళు, అరే వీడు చాలా మంచోడు, మనం వీడి మీద ఈర్ష్యపడకూడదు, వాడి అదృష్టం వాడిది, మన అదృష్టం అన్నది అని వాళ్ళు సిగ్గుపడి మారేవాళ్ళు, వాళ్ళ మనసు మార్చుకునేవాళ్ళు. ఓకే, మీరు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్, ఏమని, నేను ఎదుగుతూ ఉంటే తొక్కేయడానికి కానీ నాకు రిటర్న్ కానీ చాలామంది నన్ను ఆపడానికి ట్రై చేశారు అని అన్నారు. అయ్యో ఎప్పుడు దొక్కుతాడు, ఎవడిది జాగేరు ఇడ, ఇది చిత్రసీమ, నువ్వెవడు నన్ను దొక్కడానికి చెప్పండి.
నువ్వు వేషం ఇచ్చేటోడి కాదు, అవును. సినిమాలో బుక్ చేసుకుంటోడి కాదు. ఎదుగుతున్నాడని సినిమాలో బుక్ పెట్టుకున్నారు. చేసుకున్నోడు ఉమ్, బాగా చేయాలనే కోరుకుంటాడు, బాగా చేసేది. అవును. రాకుండా తత్తరబత్తర తడబాడితే ఈడు పనికిరాటరా అని ఇదే సందు బయటికి దూసేద్దాం అనుకోవచ్చునేమో. కానీ ఎక్కడ తడబాటు అసలు మా కాళ్ళల్లో లేదు, మా చేతులలో లేదు, మా ముఖంలో లేదు. ఇంకా ఏ రకంగా మమ్మల్ని సినిమా ఇండస్ట్రీలో లేకుండా తొక్కేయగలుగుతారు? ఉమ్, మమ్మల్ని తొక్కబోయి వాళ్ళే అధపాతాల్లోనికి వెళ్ళిపోతారు. ఓకే సార్, మీరు ఎప్పుడన్నా చిల్లింగ్ వైబ్ కానీ ఎప్పుడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఏమన్నా మెలోడీ పాటలు వింటూ ఉంటారా? చాలా ఎలాంటి పాటలు ఇష్టం బాగా మీకు ఇష్టం ఎక్కువగా? నాకు. మ్యూజిక్, లైట్ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఎక్కువగా ఎలాంటి పాటలు వింటే రిలాక్సేషన్ వస్తుంటుంది మీకు? లైట్ మ్యూజిక్ అన్న కదా, అంటే మీరు సెలెక్టివ్ ఏం లేవా మీకు? చాలా ఉన్నాయి, అందుకని చెప్పలేకపోతున్నా. Okay. చాలా మంచి 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 పాటలు, మెలోడీ సాంగ్స్ అన్నీ నేను వింటుంటా. ఈ జనరేషన్ పాటలు వింటారా? ఈ జనరేషన్లో మెలోడీ ఉంటే ఈ జనరేషన్ మెలోడీ కాదు, ఇప్పుడు వస్తున్న మూవీస్. అంటే జజ్జనకర జనరే వినను, దడదడ మ్యూజిక్లు వినను చక్కగా. సార్ ఒక పాట పాడొచ్చు కదా సార్? చాలా ఉన్నాయి, ఉత్తగా పాడితే దాని టేస్ట్ పోద్ది. అందుకని పాడితే టేస్ట్ ఇప్పుడు నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నేను చినుకు అందెలతో అసలు నా నోటితో అనను. డ్యాన్స్ చేయమంటారు వేను, ఎందుకంటే డాన్స్ కూడా అడుగుతారా? అడుగుతారుగా. అడగటం కాదు, చాలా ప్రెషర్ పెట్టిన రోజులు ఉన్నాయి ఫంక్షన్లల్లో. ఓ అలానా? సో ఓకే. సారీ, ఎందుకంటే దానికి అంత పెద్ద పేరు వచ్చిన దాన్ని నేనేదో ఇట్టిట్టని దాన్ని కిండలు చేయటం నాకు ఇష్టం లేక నేను చేయనంటాను. ఓకే. దానికి ఉన్న ఆ వెయిట్ని నేను తగ్గించకూడదు కదా. ఓకే. ఈ టైంలో కూడా మీరు బయటకు వెళ్తూ ఉంటే నలుగురు గుర్తుపట్టడం కానీ ఫోటోలు దిగడం కానీ ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంటారా? గోలగా కారెమ్మటి పడతారు. సార్ ఆపండి సార్. ఉమ్, సార్ మా వైఫ్ సార్ ఒక్క ఫోటో దిగుతుంది సార్, ఒక సెకండ్ ఇచ్చి ఒక ఫోటో దిగండి సార్. ఆపుతా, దిగుతా, నమస్తే అమ్మా అంట, ఆపి దిగుతాను. కారు దిగొచ్చు కదా సార్, దిగుతా, ఫోటో దిగుతా, వెళ్తా. ఇది నా అదృష్టం. నేనేం ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదా? అసలు ఫీల్ గాను, ఎంత ఓపిక లేకపోయినా ఫీల్ గాను. అతన్ని సంతోష పెట్టడమే నా అదృష్టం. ఉండొచ్చు పోవచ్చు, కానీ నేను అదే చిరాకు పడి ఏముండవా నాకు ఉంటే బాగాలేదు అన్నాను అనుకోండి, నేను నన్ను ఇట్లా తీసి పారేసినట్టు అన్నాడు అని ఎంత ఫీల్ అవుతాడో పాపం బిడ్డ. రాతమ్ముడు దిగ అంటారు. అది నా అదృష్టం. అంతేగాని ఏదో పెద్ద నేను ఏదో స్టారు అబ్బే ఆర్డినరీ బాబుమోహన్ అని ఏదో సినిమాలో చేసిన ఏదో బాగా చేసిన అన్నారు అంతవరకే తప్ప అది నా సొంతం కాదు. కళామ తల్లి ఆ వెనక గాడ్ ఫాదర్లు ఎంతోమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు. కనుక నేనేంటో నాకు తెలియదు, కానీ నేను ఒక ఆర్డినరీ బాబుమోహన్. ఐఎమ్ ఎల్కేజీ బాయ్ అంతే. మీరు చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూశారు కనుక నేను ఎల్కేజీ బాయ్. నిజంగా నేను చిన్నప్పటి నుంచి చూసాను సార్. నేను అదే అంటున్నా. అసలు అంటే మీ వయసుతో కానీ మీతో కానీ కంపేర్ చేసుకుని జస్ట్ చిట్కన్ వీళ్ళంతా మేము కూడా అంతే అనుకుంటున్నాం. మేము చిన్నప్పుడుగా ఎట్టనో అట్లే ఉండిపోయినాం అని అనుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఒక 6 నెలల క్రితం దాకా రైస్ తింటలేరు అని చూసాను నేను. ఎందుకు సార్ రైస్ అసలు కంప్లీట్లీ అవాయిడ్ చేస్తారా మీరు? నేను 7-8 సంవత్సరాల నుంచి లంచ్ మాత్రమే చేస్తూ డిన్నర్ మాత్రం నైటు 2 పుల్కాలు లేక రాగి జావో లేక జొన్న జావో అట్లాంటివి తిని ఫ్రూట్ జ్యూసులు తిని కొద్దిగా అంటే రోజుకు ఫ్యాటీగా అనిపించి కొంచెం తగ్గితే బెస్ట్. 78 వచ్చింది, మీరు 65 70 లోపు ఉంటే బాగుంటుంది ఇవన్నీ కొందరు డాక్టర్స్ అన్నారు. అది పెరుగుతుంది కానీ తగ్గట్లా. ఇక దానికి ఇదొక్కటే మందు అనుకున్నాను. కొంచెం తగ్గాను, ఇది బాగానే ఉందిలే అనుకున్నాను. డాక్టర్లు కూడా పర్వాలేదు అన్నారు. కానీ
కొంచెం నాకు కొద్దిగా ఈ బ్యాక్ పెయిన్ ఇది వచ్చి కొంచెం ఆ ఫిజియోథెరపీ అవి చేయించుకుంటూ ఇంకా కొద్దిగా గట్టిగా ఉండమన్నారు డాక్టర్లు. ఉన్నాను అంతే. పెద్ద ఏదో స్లిమ్ అయిపోయి హీరోలు అయిపోదాం, ఇప్పుడు చిన్న పిల్లగాడు అయిపోదాం అని కాదు. ఓకే. హెల్త్ కొరకని డాక్టర్లు చెప్పిన మాట విన్నాను. ఓకే. అట్లనే అన్ని ఫ్రూట్స్ తింటున్నాను, అన్ని జ్యూసులు తాగుతున్నాను. అన్నం భోజనంలో ఏముంటుందండి, గడ్డే కదా. గడ్డే. కనుక ఈ రాగి జావ కానీ, మిల్లెట్ జావ కానీ, జొన్న జావ ఇవి హెల్త్కు మంచివి. డాక్టర్లు తిందామని తింటున్నాను అంతే తప్ప ఏదో హీరో అవుదామని కాదు. అదే. ఓకే సార్, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ, ఫ్యామిలీ, చైల్డ్హుడ్ ఇదంతా వదిలేస్తే అసలు మీ జీవితంలో అంటే మీకంటూ కొంత స్నేహితులు ఉంటారు కదా, మీ దగ్గర ఉన్న స్నేహ బంధం ఎలాంటిది? అంటే మేము రమణుడు దాకా పనిచేసే ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చదువుకునేటప్పుడు కానీ ఉద్యోగం చేసేటప్పుడు కానీ మాతో పాటు చదువుకున్న వాళ్ళు కొందరు, మేము అందరం 4-5 కలిసి ఒకే రూమ్లో ఉండటం, మనం క్లాస్మేట్స్ కదా అని సరదాగా ఉండటం, సరదాగా ఉద్యోగం చేయటం, అవన్నీ ఉద్యోగిగా ఉన్న వరకు సరిపోయినాయి. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇక్కడ ఏమైపోయిందంటే స్పీడ్ అయిపోయింది లైఫ్. స్నేహితుల గురించి కాదు, భార్యాబిడ్డల గురించి కూడా ఆలోచించే టైం లేని పొజిషన్ అయిపోయింది. కనుక ఇక్కడ స్నేహితులతోటి గడుపుదాము, ఆ టైం లేదు. అసలు వేయటమే 4th గేర్ 5th గేర్ వేసి వెళ్ళిపోయింది బండి. అంకుశం 3వ సినిమా అండి, వారం రోజుల్లోనే, అంటే 7 డేస్లోనే 10 సినిమాలు. 7 డేస్కు 7 సినిమాలు కాదు, 10 రోజులకు 10 సినిమాలు కాదు, 1 వీక్లో 10 సినిమాల్లో బుక్ అయ్యి అసలు ఊపిరాడని పొజిషన్కి వెళ్ళిపోయి, తమాషా అండి. సంవత్సరానికి 30 సినిమాలు 40 సినిమాలు చేయటం ఏం తమాషానా? 70 సినిమాలు నెలలో 30 సినిమాలు చేసేది, 30 రోజులు 30 సినిమాలు, సంవత్సరానికి 70, 75, 80 సినిమాలు. తమాషా. ఇంకా స్నేహాలు, స్నేహితులతో డ్యూయెట్లు ఏడ కుదురుద్దండి ఎప్పుడు? దీనికే రౌండ్ ద క్లాక్ షూటింగ్ చేస్తుంటే ఇక స్నేహం ఎప్పుడు? అంతేలే. స్నేహితుడు ఎప్పుడు? గడుపుడు ఎప్పుడు? అంటే మీ చుట్టూ ఉన్న వారిని స్నేహంగా మాట్లాడుతూ ఉంటారేమో. అప్పటికప్పుడు ఆడ షూటింగ్ కాడ గ్యాప్ టైంలో బ్రదర్ అది కాఫీ తాగితే అదే పెద్ద స్నేహం, అదే పెద్ద రిలీఫ్. 1800 దాకా సినిమాలు. ఈ సినిమాలలో అంటే డే పగలు అన్నట్టుగా షూటింగ్లు ఉంటాయి, నైట్ అండ్ డే, రౌండ్ ద క్లాక్. ఒక 16-17 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్, రోజుకు 6 షూటింగ్లు 7 షూటింగ్లు. ఎప్పుడు హెల్త్ ఇంజూరు కానీ అలా ఏం జరగలేదు. ఈ మధ్యనే కొంచెం, అంటే అది కూడా తప్పు నాదే, ట్రావెలింగ్ ఎక్కువ చేయటం వల్ల ఆ రోడ్లు సరిగా లేకనో ఎత్తేసుడు, బీజేపీ పార్టీలో 12 రాష్ట్రాలు తిప్పటం, 12 రాష్ట్రాల్లో కూడా రోడ్ షోలు పెట్టడం, రోడ్ షోలో పైన ఎక్కి నిలబడటం, నమస్కారాలు పెట్టుకుంటూ పోవటం, చేతులు ఊపుకుంటూ అది బండి ఎత్తేయటము. ఈ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ ఇట్లా ఇది అవుతుందట, దానివల్ల కొంచెం దాన్ని కూడా నేను బెల్ట్ పెట్టి కట్టేసి గట్టిగా అట్లనే ట్రావెల్ చేయటం, ఇవన్నీ దెబ్బ కొట్టినాయి నన్ను. అట్లా నా బిడ్డ అని అసలు నేను నా వల్ల కాదు, ప్లీజ్ నేను కూర్చోలేను, నిలబడలేను అనే వరకు వచ్చాను. అప్పుడు వెనక సీట్లో పడుకోబెట్టి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసాను. ఇక ఫిజియోథెరపీ అయ్యి తీసి మరి సెట్ అయ్యాను. ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు ఇంతసేపు కూర్చోవటం అంటే చిన్న విషయం కాదు. కనుక నేను ఆల్రైట్ కనుక కూర్చున్నా. ఓకే సార్, లాస్ట్గా పొలిటికల్గా మీ జర్నీ, మీరు పడ్డ కష్టాలు కానీ ఒకసారి మాతో. ఏ కష్టాలు పడలేదు. పోటీ చేయమన్నారు, పోటీ చేశాను, ఎమ్మెల్యే అయ్యాను. ఒకసారి చాలే అనుకున్నాను, నో 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 నో. సెకండ్ టైం ఆయన మంత్రి అయ్యాను, 2 రాష్ట్రాలకి క్యాబినెట్ మినిస్టర్. అవును. నేను కష్టపడ్డదేముంది, సామాన్యుల కోసం. అన్న ఎన్టీ రామారావు గారు నా దేవుడు. ఆయన పార్టీ పెట్టిందే, పాలిటిక్స్లోకి వచ్చిందే
పేదవాళ్ళను ఆదుకోవటానికి. అలాంటి పేదవాళ్ళు నేను రెండోసారి పోటీ చేయడానికి కారణమే అది. నేను నో అన్నోన్ని రెండోసారి చెయ్యాలి, ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి, ఇలాంటి వాళ్ళ కోసం పనిచేయాలి, అందుకే అన్నగారు పార్టీ పెట్టిండా, పాలిటిక్స్లోకి వచ్చిండా అనుకున్నాను. డైరెక్ట్గా మీటింగ్లో పేదవాడికి అన్యాయం జరిగితే ఒప్పుకోను, ఎవడైనా కానీ, ఎంతటి వాడైనా కానీ వార్నింగే ఇచ్చేది. వార్నింగ్ అడిగి పెద్ద మంచి మంచి వాళ్ళు ఎంపీలని కూడా సస్పెండ్ చేసిన, పార్టీలను తీసేపించారు. అవును. అట్లా పాపం చాలామంది ఏఐ చేస్తాడు, నాకేం చేస్తాడు అని దిక్కులు చూస్తుంటారండి పేదవాళ్ళు. ఇల్లు లేక, ఇల్లు గడవక, పిల్లలంతా చేతులకు రాక, చదువులు లేక అల్లాడుతుంటారండి గ్రామీణ ప్రాంతం. అలాంటి వాళ్ళ కోసం పనిచేసిన, ఇల్లు లేని కాడ అసలు ఊర్లకు ఊర్లే కట్టించిన, త్రాగునీరు లేని అసలు నీళ్లు లేని గ్రామాలు లేకుండా చేసిన. అది అవును సార్. ఎక్కడ చూసినా ఏదంటే అది చేసేది, అప్పటికప్పుడే కమాన్, ఎంత డబ్బు అంటే అంత డబ్బు శాంక్షన్ అనిపించేది, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి తెచ్చేది, పెట్టేది. ఈ రోడ్డు వెంటనే శాంక్షన్, రేపటి నుంచి కొబ్బరికాయ కొట్టు స్టార్ట్. ఒక మసీదు కూలిపోయింది వర్షానికి ఒక ఊరిలో, మసీదు ముందు నుంచే రోడ్డు పోవాలి, ముస్లిమ్స్ అంతా అక్కడ ఆగి ఆపారు. డబ్బు ఏ క్యా హువా దేఖో మసీద్ క్యా హై క్యా హువా ఆవో దేఖో, చూస్తే వెనక గోడకైనా కూలిపోయింది. అచ్చా क्या करना मैं, नया बनाना सर, ओके बनाएंगे, कल ही सैंक्शन लाऊंगा, कल सुबह मैं आके नारियल फोड़ के काम स्टार्ट करके जाऊंगा. అని మొక్కలు చూసుకున్నారు అందరు. ఓకే కల్ సుబా మిలింగి తయారు రహనా అని వెళ్ళిపోయినా. ఇలాంటి చాలా చెప్తారు ఈ నాయకులు. ఇప్పుడు పోతున్నాడు, శాంక్షన్ అయిద్దంట, పొద్దున్నే వచ్చి ఏ అని అనుకున్నారట. నాకు ప్రెస్ వాళ్ళు కానీ చెప్పారు. పొద్దున్నే దిగిన అక్కడ దేకో ₹1,00,00,000 శాంక్షన్, కొబ్బరికాయ కొట్టిన ఇంజనీర్లు కమాన్ మొత్తం ఇది కట్టండి, ఇట్టడి చేయండి, వీళ్ళు 1 2 3 4 5 ఇగో వీళ్ళు ఏం చెప్తే చేయండి, ఇది మసీద్ వాళ్ళకి ఇష్టంగా కట్టాలి అని చెప్పిపోయినా. అట్లా పని చేసేవాడిని నేను. ఇక అయ్యేస్తున్నాడు, ఇక వచ్చిండు, మా పని అయిపోయింది అంతే. అసలు ఇంకొకటి, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతున్నా, అంటే పొన్నమండడి సంగతి 7-8 సంవత్సరాల క్రితం పోతూ. అవును శంషాబాద్కి ఏముంటుందా రింగ్ రోడ్డు, నా కాన్స్టిట్యున్సీ కూడా ఉండాలి కదా రింగ్ రోడ్డు. ఇది బాగలేదు, నా కాన్స్టిట్యున్సీ 10 మండలాలకు రింగ్ రోడ్ ఉండాల్సిందే, 6 లైన్స్ గ్రేట్ అనుకుంటూ పోయినా, వచ్చిన పట్టిన, సీఎం దగ్గర పోయినా కుదరలే, మంత్రిని పట్టిన, ఢిల్లీకి పెట్టిన, శాంక్షన్ తెచ్చిన, స్టార్ట్ చేసిన, రోడ్డు అయిపోయింది 6 లైన్స్. ఇట్లా కూర్చొని కారులో 6 లైన్స్ రోడ్స్ రా నా కాన్స్టిట్యున్సీకి అనుకుంటూ నేను ఒక్కనే ఇనాగ్రేట్ చేసి, నేనే నా కారులో పంచత్ మునగాన్ని 6 లైన్స్ రోడ్ 10 మండలాలకి ఇట్లా పోయి అట్ట పోయి నిజామాబాద్ నుంచి వెళ్ళిపోద్ది నాందేడికి. అందరు ఆశ్చర్యపూర్ణి, ఇదేంటి 6 లైన్స్ రోడ్ 10 మండలాలకు వేసేసిన, అట్లా పని చేసిన. గ్రేట్ సార్. అందుకనే దేవుడు అంటారు, పనోడంటే బాబుమోహన్ రావు అంటారు. నిజంగా సార్, ఆ హార్డ్ వర్కే మనకు సక్సెస్ ఇస్తుంది కదా. ఒకసారి చంద్రబాబు గారిని ఒక ఊరు మీదకి వెళ్ళి తీసుకుపోయినా, సింగూరు ప్రాజెక్ట్ అని ఉంది నా కాన్స్టిట్యున్సీ. సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్స్టిట్యున్సీ ఉంటుంది. చంద్రబాబు చూపించిన, ఇగో ఇవన్నీ మునిగిపోయిన గ్రామాలు చూడండి, చీమలు, పాములు, తేళ్ళు, ఇగో చూడండి, ఊర్లు రేకుల షెడ్లు వేసుకుని ఉన్నారు, చెట్ల కింద ఉన్నారు, ఇవన్నీ కట్టాలి సార్, పాపం వాళ్ళకు నీడనియాలి సార్ అని చూపించిన. మనము ఇంత చేయటం మన వల్ల అయిద్దా,
ప్లాన్ చేసుకుంటారా అన్నాడు. ప్లాన్ చేసిన, కొన్ని చేయగలిగిన, ఆ ఊరు చేయలేకపోయినా, మళ్ళీ ఎమ్మెల్యే అయినా, మంత్రి, ఫటాఫట్ ఊరుకు ఊరే కట్టిపారేసిన. అట్లా చాలా ఊర్లు అట్లా మునిగిపోయి ఇట్లా ఉన్న ఊర్లన్నీ కట్టేసిన. ఈ లోపల కేసీఆర్ గారు వచ్చి డబుల్ బెడ్రూమ్లో కూడా ప్రతి మండలం కట్టిపారేసిన. అందుకనే పనివాడు అంటే బాబుమోహన్ అంట. అట్లా పని చేసిన. అట్లా నా దేవుడు ఎన్టీ రామారావు గారు నా తమ్ముడు బ్రహ్మాండంగా చేశాడు, అది సంతోషపడి ఉంటాడు. ఓకే సార్. అలా సార్ ఇప్పుడు మీకు ఇప్పటికీ యూత్ ఫాలోయింగ్ ఇంకా ఉంది. ఆ యూత్ కోసము ఒక సందేహం, ఎలా అంటే లవ్ మీద చెప్పండి. లవ్ మీద ఏమి చాలామంది లవ్ చేస్తూ ఈ జనరేషన్లో ఎలా ఉన్నారు, లవ్ గురించి చెప్పండి. ఏమండి, ఎవడి పిచ్చి వాడిది. లవ్ చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. లవ్ చేసుకొని అమ్మాయి ఒప్పుకోలేదని అబ్బాయి చచ్చిపోవటం, ఆ అబ్బాయి మోసం చేసిన అమ్మాయి చచ్చిపోవటం ఉన్నాయి. తల్లిదండ్రులు అరే వీళ్ళు టైప్ ఏంటని బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తాం మనం, కానీ జ్ఞానం ఉండాలి. నన్ను మా అమ్మ నాన్నకు అన్నది వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకు అన్నం పెట్టగలగాలి. వాళ్ళని చిన్న బిడ్డలుగా మనల్ని ఎలా చూశారో మనం కూడా మన తల్లిదండ్రులను అట్లా చూడాలి అనే జ్ఞానం తెచ్చుకొని ఉండాలి తప్ప లవ్ చేసాము సినిమాలో వాళ్ళు ఏదో పాట పాడుకోరు కానీ మనం పాట పాడుకుందాము, అది కాదండి లైఫ్. మనిషిగా పుట్టాం. అవును. మనిషి పుడతాడు, చస్తాడు, రెండే. అవును. మిగతాదంతా డ్రామా, నాటకం. నువ్వేదో చేస్తావు, ఆయన చేస్తాడు, ఈయన చేస్తాడు. ఈ లవ్లు ఏముంది, వాడు లవ్ అంటాడు, చచ్చిపోతాడు. మొన్ననే ఆయన పైన దూకున్నాడు, చచ్చిపోయాడట. అవును. ఇవన్నీ దీనికోసమా దేవుడు పుట్టించింది? మనిషి అనేవాడు చచ్చిపోయినాక కూడా బతకాలంటే చచ్చిపోయినాక కూడా అరే ఫలానోడు రా బాబమ్మ గుడ్, వాళ్ళలాగా ఉండాలి, వీడిలాగా బతకాలి. వీడంటే జీవితం అంటే ఆయన అనిపించుకోవడం కోసం మనిషి పుట్టాలి. అలా చనిపోయినాక కూడా అలా అనిపించుకోవాలి. వాడు మనిషి నేను అనుకుంటా. అంతే తప్ప ఈ క్షణికమైన ఆవేశాలకు, క్షణికమైన తలతిక్క పనులకు అలాంటి వాళ్ళని నేను ఐ హేట్. నేను అసలు సహించను అలాంటివి. ఓకే, ఇంకొక క్వశ్చన్ సార్, లాస్ట్ ఇది. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలామంది చాలా రకాలుగా ఫీల్ అవుతూ కానీ కొన్ని సూసైడ్ కేసులు కూడా జరుగుతున్నాయి. ఎట్లా ఫినాన్షియల్గా ఒకటి, ఇంకొకటి నేను ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేసినా కూడా నాకు గుర్తింపు రావట్లేదు అని. సో వాళ్ళకేం చెప్తారు మీరు? ఏమండి, నాకు గుర్తింపు వస్తుందని పని చేసినా నేను? గుర్తింపు వస్తుందని పని చేస్తారండి ఎవరన్నా? నువ్వు చేసిన పనికి గుర్తింపు ప్రజలు ఇవ్వాలి. రైట్. నువ్వు అనుకోగానే నాకు అబ్బా నేను భలే దూకున్నా, నేను భలేగున్నా, అద్దంలో చూసుకుంటేనే అయిపోద్దా? కాదు కదా. నువ్వు చేసింది మెచ్చాలి. ప్రజలు మెచ్చినప్పుడే, ప్రజల రివార్డుతోనే నువ్వు ఓహో. అంతే తప్ప నేను చేసింది నచ్చలేదు, ఓహో అయితే నేను పనికిరాను అనుకోవాలి తప్ప సూసైడ్లు చేసుకోవటం. నువ్వు సూసైడ్ చేసుకుంటే ఎవరికి నష్టం, దేనికి నష్టం? అది ఫూలిష్ తనం అంటాను నేను. ప్రయత్నం చేసినావు, కుదరలేదు, ఓకే ఇంకొకటి చేసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ కాకపోతేనే నాకంటే చూడు నేను ఎంత అందంగా ఉన్నాను. అందం కాదు ఈడ. నేను అందంగా ఉన్నానా? మరి డ్యాన్సులు వేసినా, సాంగులు పాడినా, ఓ అన్నీ చేసిన, అందమైన సూట్లు వేసుకున్నా, గోసి పెట్టుకున్నా, అన్నీ చేసిన. అందుకని కాదే నేను బ్యూటిఫుల్ సోమబాబు గారు లాగానా? నేను కాదు. ఆఫ్టర్ ఆల్ చిన్న మామూలు బాబుమోహన్. అది నటనండి, అది నటించటము. నిన్ను మెచ్చాలి, మెప్పించగలగాలి, ఇంకా చేయాలి, ఇంకా ఇంకొక రకంగా అనుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా, ఏ క్యారెక్టర్ అయినా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి, అది ఇదని. అవునవును, అంతే. నేను అలా ఫీల్ అవుతాను. డైలీ లైఫ్లో మీరు రొటీన్గా ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఏం చేస్తామండి, పొద్దున్నే లేస్తాము, పళ్ళు తోముకుంటాము, మొహం కడుగుతాము, టిఫిన్ కాఫీ తాగుతాము. టిఫిన్ అయితే టిఫిన్ టైంకి టిఫిన్ చేస్తాము, భోజనం టైంకి భోజనం చేస్తాము.
ఈ మధ్యలో అదంతా ఫోను, రొటీనే టీవీ అలా కదా, ఏమైనా చూస్తుంటారా? అంతే కదా. ఇగో ఇట్లే ఉంటాయి. ఎవరికి ఇవ్వను నేను మినిస్టర్గానే ఎవరిని ముట్టుకొని నా ఫోన్, నా ఫోన్లో నేనే ఆపరేట్ నేనే చూసుకుంటా, నేనే మాట్లాడతా. ఎవడో అనామకుడు ఫోన్ చేసినా చెప్పు బాబు ఎవరు నువ్వు, ఏం పేరు, ఎక్కడి నుంచి, ఏమన్నా ప్రాబ్లమా చెప్పండి, నేనే మాట్లాడతా. అందుకనే అసలు ముక్కు ముఖం తెలియనివాడు ఫోన్ చేసినా బాబు మనం మాట్లాడతాడని నాకు పెద్ద పేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేముంతా. సైనింగ్ ఆఫ్ కీర్తి.